అంతుచిక్కని ఒక ప్రహేళిక. బెర్ముడా ట్రయాంగిల్ని మించిన మిస్టరీ. అప్పుడే మొదలైంది ఆపరేషన్ మంచు శిల్పం. అంటార్కిటికా ఈ సృష్టిలో ఉన్న అద్భుతాలలో ఒకటి. భూమి దక్షిణ ధ్రువాన చిట్ట చివర ఉన్న అతిపెద్ద మంచుఖండం 14 మిలియన్ చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే స్వచ్ఛమైన గాలి నీరు దొరికే ఏకైక ప్రదేశం ఇదే. 6 నెలలు పగలు 6 నెలలు చీకటితో నిండి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ వేల వందల సంవత్సరాల నుండి పోగైన మంచుతో 5 కిలోమీటర్ల మందంతో మంచు దుప్పటి కలిగి ఉన్న ప్రదేశం. ఇక్కడ దాదాపు 70కి పైగా మంచు సరస్సులున్నాయి. వీటిలో మంచు ఒక సరస్సు నుండి ఇంకొక సరస్సులోకి ప్రవహిస్తూ ఉంటుంది. అంటార్కిటికా అనే గ్రీకు పదానికి అర్థం ఆపోజిట్ ఆర్కిటిక్. యూస్వాయా నగరం ఆకాశాన్ని చుంబించేలా నింగి నేల ఆకాశం త్రివేణి సంగమంలా ఉంది. దక్షిణ సముద్ర తీర ప్రాంతం, చుట్టూ మంచుతో కప్పబడి ఉన్న ఆండీస్ పర్వత శ్రేణులు, తెల్లటి నురగలతో ఎగసిపడుతున్న భీకరమైన అలలు. సముద్ర తీరంలో కోలాహలంగా ఉంది. అంటార్కిటికా ఖండానికి అన్విలియా నావ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అన్విలియా నావ 47 టన్నుల బరువుతో 190 మీటర్ల పొడవు ఉంది. దాదాపు 2000 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే అన్విలియా అధునాతన టెక్నాలజీతో నిర్మించబడింది. ఐస్బర్గుల నుండి నావకు ఎలాంటి ప్రమాదం లేకుండా నియంత్రించుకునే వ్యవస్థతో నిర్మించబడి ఉంది. సెపరేట్ క్యాబిన్స్, మీటింగ్ హాల్, క్లినిక్, స్విమ్మింగ్ పూల్, థియేటర్, అతిపెద్ద డైనింగ్ రూమ్, ఇంటర్నేషనల్ ఫుడ్ దొరికే రెస్టారెంట్, వందల సంఖ్యలో బాల్కనీ స్ట్రీట్ రూమ్స్, ఓషన్ వ్యూ రూమ్స్. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న ఇండియన్ సైంటిస్ట్ రిషి యూస్వాయా నగరానికి బయలుదేరాడు. అక్కడ తనకు అందజేసిన షెడ్యూల్లో తాను అంటార్కిటికాకు వెళ్లాల్సిన అన్విలియా నావ బయలుదేరే సమయం చూస్తూ ముందుకు నడిచాడు. సముద్ర తీర ప్రాంతాన్ని చేరుకున్న రిషి అన్విలియా నావ వద్దకు చేరుకున్నాడు. ఇంతలో నావ పక్కన ఒక అల తెల్లటి నురగలతో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. నావ దగ్గరకు వస్తున్న సైంటిస్ట్ రిషి పాదాలను తడిపేసింది. ఆ దృశ్యం అన్విలియా నావలోకి రిషిని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. నావలోకి ప్రవేశించిన రిషి తనకు కేటాయించిన కేబిన్లోకి అడుగుపెట్టాడు. ఆ కేబిన్ అత్యాధునికమైన సౌకర్యాలతో ఏర్పాటు చేయబడి ఉంది. కొద్దిసేపటి తర్వాత నావ బయలుదేరుతుందని ప్రతి కేబిన్లో అమర్చిన మైక్ సిస్టంలో అనౌన్స్మెంట్ వినిపించసాగింది. తర్వాత సముద్రంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులు, వాటి ద్వారా ఏర్పడే సీ సిక్నెస్ను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు. నావలో ప్రయాణించే 10 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. అంతేకాక నావ ఏ ప్రదేశానికి చేరితే ఆ ప్రదేశం చేరినట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. సముద్ర జలాలను చీల్చుకుంటూ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది అన్విలియా నావ. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల దాటికి ఉయ్యాలలూగుతూ ముందుకు సాగుతోంది. రిషి తన కేబిన్ నుండి డెక్కు మీదకు వచ్చాడు. సముద్రంలో అలలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంది. సాగర జలాల మీద తేలియాడుతున్న పెద్ద పెద్ద మంచు శకలాలు, దూరంగా కనిపిస్తున్న హిమనీ నదాలు, అవన్నీ చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయాడు రిషి. సమయం ఉదయం 7 గంటలు. అప్పటికే మంచు ప్రదేశాల్లో వేసుకునే దుస్తులను ధరించిన రిషి చేతులకు గ్లోవ్స్ ధరించాడు. తన ఇంట్లోనే ఒక పక్కగా ఉన్న ఒక పెద్ద గది తలుపులను తెరిచాడు. ఆ గది తలుపులు తెరవగానే చల్లదనం ఒక్కసారిగా ఆ ప్రదేశాన్ని ఆవరించింది. శీతలీకరించినట్టున్న ఆ గదిలో మొత్తం మంచు పలకలు దొంతరలు పేర్చి ఉన్నాయి. వాతావరణ అసమతుల్యత వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి ఆ వేడికి శీతల ధృవాల్లో ఉన్న హిమనీ నదాలు కరిగిపోయే ముప్పు ఉంది. హిమనీ నదాలు కరగడం వలన సముద్ర నీటి మట్టాలు పెరిగి ప్రపంచానికి పెనుముప్పుగా మారబోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాలను నివారించడానికి గాను ఉష్ణోగ్రతలు పెరిగినా మంచు కరగకుండా చేయడానికి
తీవ్రంగా శ్రమిస్తున్నాడు సైంటిస్ట్ రిషి. ఇంతలో తన చేతి మణికట్టుకు ఉన్న వాచి లాంటి కీప్యాడ్లో ఏదో మెసేజ్ వచ్చినట్టు బ్లింక్ అవసాగింది. కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించే ఆ కీప్యాడ్లో మెసేజ్ ఎక్కడి నుండి వచ్చిందో రిషికి అర్థమైపోయింది. వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి దుస్తులు మార్చుకొని తన కారులో బయలుదేరాడు. చెన్నైలోని బీసెంట్ రోడ్, అక్కడి నుండి ఎడం పక్కగా ముందుకు వెళ్తే ఒక పెద్ద భవనం. ఆ భవనంలో విశాలమైన కాన్ఫరెన్స్ హాల్. ఆ హాల్లో అనేక మంది సైంటిస్టులు ఉన్నారు. వారిలో రిషి కూడా ఉన్నాడు. ఇంతలో ఆ హాల్లోకి సైంటిఫిక్ కమిటీ ఆన్ అంటార్కిటికా రీసెర్చ్ తరపున ఇండియా చీఫ్ అయిన ఆశిష్ తోమర్ ప్రవేశించాడు. ఇలా అత్యవసరంగా అందరు సైంటిస్టులను పిలిపించడంతో అంటార్కిటికా ఖండంలో ఏం జరిగి ఉంటుందా అనే ఉత్కంఠ అక్కడున్న అందరిలో నెలకొని ఉంది. ఆశిష్ తోమర్ రాగానే అందరినీ చిరునవ్వుతో కలిగి చూశాడు. మాట్లాడడం మొదలుపెట్టాడు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడున్న మీరందరూ మన దేశం తరపున అంటార్కిటికా ఖండంలో ఏర్పాటు చేసిన దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతీ కేంద్రాల్లో పనిచేసిన వారే. శాస్త్రవేత్తలుగా మీరు ప్రపంచానికి గర్వకారణం. అందరి వైపు చూస్తూ కొనసాగించాడు. 1983లో డాక్టర్ హర్షగుప్తా అనే ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఆధ్వర్యంలో 81 మంది సభ్యుల బృందం దక్షిణ గంగోత్రి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన దక్షిణ గంగోత్రి మంచుతో కప్పబడిపోయింది. తర్వాత 1988లో మైత్రి అనే రీసెర్చ్ సెంటర్ను మంచు తక్కువగా ఉండే స్కిర్మచెర్ ఒయాసిస్ అనే ప్రాంతంలో నిర్మించారు. తర్వాత ఈ కేంద్రానికి 2000 కిలోమీటర్ల దూరంలో అత్యాధునికంగా నిర్మించిన భారతీ కేంద్రం ఉంది. 1959లో ఏర్పాటైన అంటార్కిటికా ట్రీట్స్ ఒప్పందం ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల వారు అంటార్కిటికా ఖండంలో తమ తమ పరిశోధనల కోసం వారి వారి దేశాల తరపున ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుండి నేటి వరకు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంటార్కిటికా ఖండంతో మన దేశ పరిచయానికి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఉష్ణోగ్రతలలో కరుగుతున్న మార్పుల కారణంగా అక్కడి హిమనీనదాలలో కదలికలు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టిన అన్ని దేశాలు ఇప్పుడు అక్కడ కొత్త విషయం కనుగొన్నాయి. అవే మంచు శిల్పాలు అని ఆగిపోయాడు ఆశిష్ తోమర్. అది విన్న అందరి వదనాల్లోనూ ఆశ్చర్యం కనిపించింది. మంచు శిల్పాలా అనుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో ఆశిష్ తోమర్ అక్కడున్న ప్రొజెక్టర్ను ఆన్ చేశాడు. ఆ ప్రొజెక్టర్లో ఆ ప్రదేశమంతా తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఒకచోట మంచు నీలంగా ఉంది. ఆ బ్లూ ఐస్కి ఒక పక్కగా శిల్పి చెక్కినట్టున్న మంచుతో తయారైన శిల్పాలు. అన్నీ ఒకే ఆకారంలో ఒకే విధంగా తయారు చేసినట్టున్నాయి. వాటికి దాపులని 3 మనుషులు పడిపోయి ఉన్నారు. ఆ మంచు శిల్పాలను చూసిన అందరూ ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు. అక్కడ పడిపోయిన వారిని చూసి అందరూ షాక్కి గురయ్యారు. ఆశిష్ తోమర్ తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఈ మంచు శిల్పాలు ఎలా ఏర్పడుతున్నాయో అంతు చిక్కడం లేదు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాల సైంటిస్టులు పరిశోధనలను ఆరంభించారు. కానీ ఆ మంచు శిల్పాల దాపులకు వెళ్ళిన ఆయా దేశాల సైంటిస్టులు ఏమీ కనిపెట్టలేకపోయారు. అంతేకాక ధైర్యం చేసి ఆ మంచు శిల్పాల సమీపానికి వెళ్ళిన వారు మరణించి అక్కడికే పడిపోయారు. ఆ మరణించినట్టు పడిపోయిన 3 సైంటిస్టులు వేర్వేరు దేశాలకు చెందినవారు. వారిని అక్కడి నుండి తమ తమ దేశాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఆయా దేశాల వారు చేయడం లేదు. అంతు తెలియని ఆ రహస్యం ఏమిటో తెలియక ప్రపంచ దేశాల వారు సతమతం అవుతున్నారు. తమ సైంటిస్టులను అక్కడికి పంపితే వారు కూడా మరణిస్తారేమో అని ఇతర దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి. అసలు ఆ శిల్పాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి. ఈ విషయంలో దాదాపు అన్ని దేశాల వారు విఫలమైపోయారు. ఇక్కడున్న మీరందరూ అంటార్కిటికాలో పనిచేసిన వారే కాబట్టి మీలో ఒకరు కానీ లేకుంటే మీలో కొందరితో ఏర్పాటైన బృందం కానీ
అక్కడికి వెళ్ళి ఆ మంచు శిల్పాల గురించి పరిశోధన ఆరంభించండి. అవి ఎలా ఏర్పడుతున్నాయో తెలిస్తే మన దేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల నడుమ మరింత ఇనుమడిస్తుంది అని చెప్తున్న ఆశీష్ తోమర్ మాటలను అందరూ ఉత్కంఠగా వింటున్నారు. ఆ సైంటిస్టులలో ఒకరైన సిన్హా ఇదంతా వింటుంటే ఆ మంచు శిల్పాలు ఏర్పడడానికి కారణం గ్రహాంతరవాసులు అనిపిస్తోంది అన్నాడు. అది విన్న కొందరు సిన్హా మాటలను బలపరిచారు. అంతా చూస్తున్న ఆశీష్ తోమర్ సాలోచనగా తల పంకిస్తూ, నేను అనుకున్నదే మీ అభిప్రాయంగా మారింది. మరి గ్రహాంతరవాసుల గురించి ఇక్కడ ఉన్నవారిలో పరిశోధించేవారెవరు అన్నాడు ఆశీష్ తోమర్. అప్పటికే అందరూ రిషి వైపు తిరిగి ఉన్నారు. రిషి మాత్రమే ఈ పరిశోధన విజయవంతంగా సాగించగలడు అని అందరు సైంటిస్టులు ముక్తకంఠంతో తీర్మానించారు. గ్రహాంతరవాసుల గురించి, వారి కదలికల గురించి రిషి ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు చేసి వారితో సంభాషించగలడని పేరు పొందాడు. అంతేకాక మంచు కింద నివసించే విద్యుత్ జీవులైన ప్లాస్మోసార్ల గురించి ప్రపంచానికి తెలియజేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు రిషి. ప్లాస్మోసార్ల గురించి తెలిసిన సైంటిస్టులు ముగ్గురులో రిషి ఒకడు. మిగిలిన ఇద్దరు యునైటెడ్ కింగ్డమ్కి చెందిన డగ్లస్, మరొకరు ఇంగ్లాండ్కి చెందిన పీటర్సన్. ప్రస్తుతం డగ్లస్ ఆల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. పీటర్సన్ కొద్ది కాలం క్రితమే మరణించాడు. ప్రస్తుతం ప్లాస్మోసార్ల గురించి తెలిసిన ఏకైక సైంటిస్ట్ రిషి మాత్రమే. అంతేకాక మంచుఖండం మీద జరిగే వాతావరణ మార్పుల గురించి పరిశోధనలు చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. ఈ రికార్డంతా చూసిన ఆశీష్ తోమర్ రిషితో కరచాలనం చేస్తూ, మిస్టర్ రిషి, మీరు మీకు కావలసిన బృందాన్ని ఎంపిక చేసుకుని అంటార్కిటికా వెళ్ళండి. అక్కడ విజయాన్ని మన దేశానికి పంచండి అని పలికాడు. అన్నీ చిరునవ్వుతో వింటున్న రిషి, నేను తప్పకుండా వెళ్తాను, కానీ బృందంతో కాదు, నేనొక్కడినే వెళ్తానా అని అన్నాడు. అందుకు అభినందిస్తున్నట్టుగా భుజం తడుతూ ఆశీష్ తోమర్ ఇలా చెప్పసాగాడు. గేట్వే ఆఫ్ అంటార్కిటికా అని పిలువబడే నగరం ఉషుఅయియా. ఆ నగరానికి నేరుగా హైదరాబాద్ నుండి విమానాలున్నాయి, కానీ అవి వారానికి ఒకసారి మాత్రమే బయలుదేరుతాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్ నుండి ఒక ప్రత్యేకమైన విమానం యుస్వాయా నగరానికి బయలుదేరుతుంది. అక్కడి నుండి నావలో అంటార్కిటికా చేరుకోవచ్చని రిషికి వివరించాడు. ఆ సాయంత్రం ప్రత్యేక విమానంలో యుస్వాయా నగరానికి బయలుదేరాడు రిషి. ఆ తర్వాత ఏమైంది? రేపటి రెండవ చివరి భాగంలో